सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:55 తిథి అష్టమి రాత్రి 10:26 వరకు, నక్షత్రం పూర్వాషాఢ సాయంకాలం 6:28 వరకు, వర్జం రాత్రి 2:50 నుంచి 4:30 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:21 నుంచి 5:08 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:19 నుంచి 3:02 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. విశేషం ఏమంటే అమృతకాలంలోనే ఈ శుభ సమయం కూడా వస్తున్న దృష్ట్యా, అందులో ఆదివారం కావడం దృష్ట్యా మనం ఔషధ దానం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచిది, ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి తగినటువంటి మందులను మనం కొనివ్వడం ద్వారా మనం భవిష్యత్తులో కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతాం. నేటి విశేషం శరన్నవరాత్రులలో భాగంగా 9వ రోజున దుర్గాష్టమిగా దుర్గాదేవి ఆకృతిలో మనం అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం. ఆమెను ఎరుపు రంగు చీరతో చక్కగా అలంకరించుకుంటాం. అలాగే బెల్లంతో చేసినటువంటి పొంగలిని నివేదన చేయడం ద్వారా ఉత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దుర్గాదేవి యొక్క ఆరాధనలో భాగంగా మనం ఆ అమ్మవారిని స్మరించడం కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తూ ఉంటుంది. దుర్గార్తి శమని అంటే కష్టమైనటువంటి దుఃఖాల నుంచి కూడా ఆమె మనల్ని ఉద్ధరిస్తూ ఉంటుందన్నమాట. అందువలన అమ్మవారిని పూజ చేసుకోవడం సర్వవిధాల శ్రేయస్కరం. నేటి ఆణిముత్యాలు. ఇతరుల బాధను సంతోషంలో సంతోషాన్ని మనం పొందగలుగుతుంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్లే. భగవంతుడు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాడు, కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ప్రేమించకుండా ఉండలేని స్థితి వస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి లేదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో అష్టమి తిథి దుర్గాదేవిగా ఆరాధన. ఈ దుర్గాదేవి ఆరాధన దుర్గతులను బాపి దుఃఖములు లేకుండా చేసేటువంటి విశిష్ట లక్షణం. ఆ దుఃఖ హంత్రి అనేటువంటి గొప్ప విశిష్ట లక్షణం ఈ దుర్గాదేవి అవతారంలో దాగిన పరమార్థం. అందుకే దుర్లభ, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద అని చెప్పేసి అనుకొని శ్రీ దుర్గా దేవతాయే నమః అని ధ్యానం గనక చేసినట్లయితే దుఃఖములన్నీ కూడాను తొలగిపోతాయి. దుర్గతులు అనేటువంటివి రానే రావు. దుర్గములు అంటే వివిధ రకాలైనటువంటి బాధలు లేకుండా ఈ జీవనం సుసంపన్నమై ఆరోగ్యకరమైనటువంటి
జీవితాన్ని సాగించటానికి దుర్గాదేవి సహకరిస్తుంది. ఈ తల్లికి ఈరోజు దుర్గా అష్టోత్తర శతనామావళితో పాటుగా వివిధ రకాలైనటువంటి అర్చనాదులు చేయటం, తరువాత ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించటం సంప్రదాయం. దుర్గాదేవిగా స్త్రీలను భావన చేస్తూ సువాసినర్చిత ప్రీత అనేటువంటి లక్షణంతో మహిళలను ఆదరించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఈ రోజున సువాసిని పూజలో దాగిన పరమార్థం కూడా ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పించినటువంటి పదార్థములను 10 మందికి కనుక పంచినట్లయితే దుఃఖములు అనేటువంటివి రానే రావు. దుఃఖహంత్రి కాబట్టి ఆ చక్కని తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మృత సంజీవిని వై సుధీజనులకున్ మేల్చేయకున్నన్ కళంకితులై వారికి కోట్లు కూర్చినను నీ కీర్తి ప్రతిష్టల్ తిరోగతమవు సూక్ష్మముగా గణింపగా జగత్కల్యాణ తంత్రాన డొలతనం మే కనుపించు కానబుధులన్ లక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, మృత సంజీవినివై నువ్వు చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించేది మృత సంజీవిని విద్య. అలాగే పెద్ద పెద్ద ఆపదలు, దీర్ఘమైన వ్యాధులు వచ్చినటువంటి వారికి ధనం వల్ల ప్రాణాపాయం తప్పుతుంది. అక్కడ ఈ ధనమే మృత సంజీవినిగా పనిచేస్తుంది. ధనం లేక సరైనటువంటి వైద్యం చేయించుకోలేక చనిపోయేటువంటి వారి సంఖ్య ఎంతో ఉంటుంది ప్రపంచంలో. కనుక ధనం కూడా మృత సంజీవినిలాగా పనిచేస్తుంది. ఆహారం లేక చనిపోయేటువంటి వారు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. కనుక వారికి ఆహారమే మృత సంజీవిని. చనిపోయేటువంటి వాణ్ణి బతికించేది అక్కడ ఆహారమే. కనుక ఇటువంటి ఇబ్బందులు పడేటువంటి వారందరికీ కూడా నీ అనుగ్రహం వల్ల ఆ ఇబ్బందులన్నీ తొలగి వారు పుష్టిని, చైతన్యాన్ని పొంది వాళ్ళు మహాద్భుతమైన కార్యాలు చేసే అవకాశం ఉంది ప్రపంచంలో. లేకపోతే ఈ చిన్ని అవసరాలు తీరకనే వారు జీవితం సాలించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక సుధీజనులకు, మంచివారికి, యోగ్యులైనటువంటి వారికి మేల్చేయకున్నన్, వారికి కూడా నువ్వు మేలు చేయకపోయినట్లయితే కళంకితులవు వారికి కోట్లు కూర్చినను, సమాజానికి హాని చేసేటువంటి వారికి, ఎన్నెన్నో దుర్మార్గాలకు ఒడిగట్టే వారికి కోటాను కోట్లు వారికి కలిగించేటట్లయితే, సుధీజనులకు మేలు చేయకపోయినట్లయితే నీ కీర్తి ప్రతిష్టల్ తిరోగతమవు. నీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నువ్వు దయాహృదయవు, కరుణామయివి అనేటువంటి ఈ భావం ఎవడూ కూడా నమ్మడు. అవన్నీ కూడా ఆ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా తొలగిపోతాయి. సూక్ష్మముగా గణింపగా జగత్కల్యాణ తంత్రాన డొల్లతనం మే కనుపించు. ఈ జగత్కల్యాణ ప్రణాళికలో నీ భర్త అయిన మహావిష్ణువు ఈ జగత్తుని సంరక్షిస్తూ ఉంటాడు నిరంతరం అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు ఆయనకి సహాయపడుతూ ఉంటావు అని చెబుతుంటారు. నువ్వు ఆయన కలిసి ఈ జగద్రచన చేసినప్పుడు, ఈ జగత్తును నిర్వహించేటప్పుడు డొల్లతనమే కనిపిస్తున్నది. ఏవేవో ప్రణాళికలు, ఏవేవో పథకాలు పెడుతున్నారు తప్పితే పైకి సరిగ్గా అవి మాత్రం ప్రజలకి అందటం లేదు. మీరు కూడా అదే పని చేసినట్టు అవుతుంది. మంచివారికి, యోగ్యులైనటువంటి వారికి, అర్హులకి నువ్వు మేలు చేయకపోయినట్లయితే, తగినటువంటి అవకాశాలు కల్పించి వారికి కార్యసిద్ధిని కలిగించకపోయినట్లయితే, జగత్కల్యాణ తంత్రాన డొల్లతనం మే కనిపించు. మీ యొక్క పథకాలు కూడా అన్నీ కూడా డొల్లలే అని అందరూ అనుకుంటారు. కానబుధులన్ లక్ష్మీ కటాక్షించవే. కనుక
పండితులను, విద్వాంసులను, జ్ఞానులను, విద్యావంతులను, సన్మార్గంలో నడిచేటువంటి వారికి, శ్రమపడుతూ ధర్మ మార్గంలో సాగుదామనుకునే వారికి నువ్వు గనక నీ అనుగ్రహాన్ని కలిగించకపోయినట్లయితే నీకు విష్ణుమూర్తికి అప్రతిష్ట కలుగుతుంది తల్లి. కనుక మంచివారిని నువ్వు అనుగ్రహించు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు వరంగల్లో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. మూలమంత్రాత్మిక మూలకూట త్రయకళేబర కులామృతైకరసిక కుల సంకేత పాలిని మహాశక్తిం కుండలిని విసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని అంటూ భద్రకాళి అమ్మవారి నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం వరంగల్. ఒకప్పుడు ఆంధ్రనగరిగా బోరుగల్లుగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలోని హనుమకొండలో సాక్షాత్తు భద్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. భద్రకాళి అమ్మవారి లీలా విశేషాలతో విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి మాత ఆలయం క్రీస్తు శకం 625లోనే నిర్మితమైందని స్థానికులు చెబుతారు. వేంగి చాళుక్యులపై విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి భద్రకాళి అమ్మవారిని ఆరాధించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నమో భద్రకాళి నమో దేవి శాంభవి సర్వాణి శాంకరి కరుణామూర్తి ఆదిశక్తి ఆశ్రిత జన కల్పవల్లి పరమేశ్వరి పరమపావని నమో నమః. సుమారు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పులో ఉన్న భద్రకాళి అమ్మవారి విగ్రహం భక్తులను కటాక్షిస్తూ దర్శనమిస్తుంది. ప్రేతాసనాసీనమై ఉన్న అమ్మవారి 8 చేతులలో కుడివైపున ఉన్న 4 చేతులలో కత్తి, ఛురిక, జపమాల, డమరుకము, ఎడమవైపున ఉన్న 4 చేతులలో గంట, త్రిశూలము, చిన్న మస్తకము, పానపాత్రలు దర్శనమిస్తాయి. ఇక్కడ అమ్మవారు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. అమ్మవారి శిలారూపానికి ముందు భాగంలో స్వపన భేరం ఉత్సవ విగ్రహం దర్శనమిస్తుంది. స్వపన భేరంకు ముందు భాగంలో శ్రీచక్రం దర్శనమిస్తుంది. ఈ శ్రీచక్రానికి నిత్యము కుంకుమ పూజలు నిర్వహిస్తారు. కళ్యాణి కమనీయ సుందర వపు కాత్యాయని కాళికా కాలశ్యామళ మేచకద్యుతిమతి కాదిత్రి పంచాక్షరీ కామాక్షి కరుణానిధి కలిమలారణ్యాతి దావానల మామంబా పురవాసిని భగవతి హేరంబ మాతావతు. దశమహావిద్యల్లో చిన్నమస్తా విద్య గురించి చెప్పుకుంటున్నాం. ఈ తల్లికి వివిధ నామాల్ని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇందులో ప్రచండ చండి అని,
వజ్ర వైరోచని, ఇంద్రాణి అని ప్రధానంగా 3 నామములు ఉన్నాయి. ఇది ఒక మహాయోగ విద్యా స్వరూపాన్ని చెప్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే కేవల సుషుమ్నా నాడి యందు ఉన్నటువంటి అమృత స్వరూపాన్ని తెలియజేస్తున్నది. సుషుమ్నా నాడిలో ప్రసరించేటటువంటి ఏ మహా తేజస్సున్నదో ఆ తేజస్సుని విద్యుత్ శక్తి అని భావించవచ్చు. అందుకే విద్యుల్లేఖేవ భాస్వర నీవార సుఖవత్ తన్వి పీతాభాస్వత్యనుపమా అని చెప్పినట్లుగా విద్యుల్లేఖ ఇవ ఒక మెరుపు తీగలా ఉందిట. ఇది తటిల్లేఖా తన్వీం తటిల్లతా సమరుచి అని చెప్పబడుతున్నటువంటి విషయం ఇది. ఇది ఎక్కడ ఉందంటే సుషుమ్నా నాడి యందు ప్రకాశిస్తున్నది. అయితే కాళీ, చిన్నమస్త ఈ 2 తత్వములకి దగ్గరతనం ఉంది. దశమహావిద్యల్లో మళ్ళీ కొన్ని గుంపులుగా మనం చూడవచ్చు. కొన్ని దేవతలకు సామ్యం ఉంటుంది. కాళీ, చిన్నమస్త, బగళాముఖి ఇవన్నీ ఒక స్వరూపంగా కనబడతాయి. తార, త్రిపుర భైరవి, మాతంగి ఇవి ఒక స్వరూపంగా కనబడుతుంటాయి. అలాగే భువనేశ్వరి, సుందరి, కమలాత్మిక ఇవి ఒక స్వరూపంగా కనబడుతూ ఉంటాయి. అన్నిటికీ కొన్నిటితో సమన్వయం ఉంటూ ఉంటుంది, కొన్నిటితో సమీక్ష ఉంటుంది. మొత్తంగా కలిపి ఏకస్వరూపంగా భాషిస్తూ ఉంటుంది. అది దశమహావిద్య భావనలోనే ఒక పెద్ద ఉపాసన సిద్ధి మనకు లభిస్తుంది. ఇందులో మనం గమనించినట్లయితే ఈ వజ్ర వైరోచని అనబడేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ తల్లే ఈ దివ్యమైనటువంటి మెరపతీగలాగా ప్రతి వారిలో ప్రసరించేటటువంటి ఆ సుషుమ్నా నాడిగత చిదేకర స్వరూపిణి స్వరూపము ప్రతి వారిలోనూ ఉంటుంది. విద్యుత్ శక్తి ఉంటేనే ఎలాగైతే ఒక ఎలక్ట్రికల్ యూనిట్ పనిచేస్తుందో అదే విధంగా ఈ దివ్యమైన సుషుమ్నా శక్తి వల్లనే మన శరీరం అంతా కూడా శక్తిని పొందుతున్నది. ఈ శక్తి ప్రాణశక్తిగా శరీరం అంతా ప్రసరిస్తే కాళీ, కేవల సుషుమ్నా నాడిలోనే చూస్తే చిన్నమస్త. ఇది గ్రహించవలసింది. శరీరం అంతా ప్రసరించి ప్రాణరూపంగా ఉంటే కాళీ, కేవల సుషుమ్నా నాడిలోనే పరిశీలిస్తే ఆ తల్లియే ఈ వజ్రవైరవచని అనబడేటువంటి చిన్నమస్త. ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే క్రమంగా జాగరణ చెందినటువంటి ఆ కుండలిని సహస్రార సీమకు చేరినప్పుడు ఎలా వెళుతోందో మనం పరిశీలిస్తే ఇటు అటు 2 నాడులు ఉంటాయి. అవి ఇడా, పింగళ అని చెప్పబడుతున్నవి. ఈ 3 కలిసి వెళ్లే చోటు కేవలం ఆజ్ఞాచక్రస్థానమే. ఆజ్ఞాచక్రస్థానం దగ్గర ఉన్నటువంటి దేవతయ్యనే ఇక్కడ చిన్నమస్త అని అంటారు. ఇక్కడ దాకానే ఈ 2 నాడులు. అటు పై స్వరూపంలో కేవలం సుషుమ్నయే. అది సహస్రార కమలంలో ఉన్నటువంటి అమృతాన్ని అందుకుంటూ ఉంటుంది. అక్కడున్న ఆ సహస్రార కమలామృత ధారని తాను అనుభవిస్తూ ఈ 2 నాడులను కూడా తృప్తిపరుస్తున్నది. అలాగా ఈ 3 నాడుల తృప్తి విద్యనే ఇక్కడ చిన్నమస్తా విద్యగా చెప్తున్నారు. ఇది కేవలం యోగపరమైన విషయం. అయితే ఇక్కడ మరొక రహస్యం ఏంటంటే ఛేదించిన తలను పట్టుకోవడం. ఎందుకంటే తల అంటే ఆలోచనలకి, సంకల్పాలకి స్థానం. ఇది ఇప్పుడు ఆలోచనల్ని, సంకల్పాలని నరికివేసింది ఆవిడ. అదే ఇక్కడ శిరస్సును నరకడం అంటే. కనుక ప్రాపంచిక వికారాలకి హేతువైనటువంటి ఈ ఆలోచనలు, సంకల్పాలు వీటన్నిటినీ కూడా తొలగించి వేసి కేవల ఆనందామృత ధారాస్వరూపంగా ఉన్న అనుభవ తత్వం ఏదుందో అదే చిన్నమస్తలో చెప్పబడుతున్నది. పైగా తన చేత్తో తాను పట్టుకుంది శిరస్సుని. వ్యవహారంలో ఆలోచనలు, సంకల్పాలు ఉన్నా ఇప్పుడు అధీనంలో ఉన్నాయి. ఇది శక్తికి అధీనంలో ఉన్నాయి. ఇంతవరకు ఆలోచనల, వికారాల అధీనంలో ఉన్నాడు జీవుడు. ఇప్పుడు దాన్ని తన అధీనంలోకి తీసుకున్నాడు. అధీన స్థితి ఎప్పుడు వచ్చింది? అక్కడ మస్తకంతో ఛేదం జరిగినప్పుడు. అంటే ఆలోచనాగతమైనటువంటి బుద్ధిశక్తులు, మనశ్శక్తులు, కర్మశక్తులు వీటికి అతీత స్థితికి చేరుకోవడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. పైగా ఇటు అటు ఉన్నటువంటి ఈ 2 కూడా ఇడా, పింగళ అనబడేటువంటి నాడులు. ఆ ఇడా నాడిని డాకిని అనే శక్తి, పింగళ నాడి వర్ణిని అనే శక్తి ఉభయలు కూడా అక్కడ పుచ్చుకుంటూ ఉంటాయి అమృతధారిని. వాటిని తృప్తిపరచడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సూక్ష్మ నాడికా దేహధారిణి ఘోర పాతక వ్రాతహారిణి చారు వర్ణిని ప్రీతి లాలితాం భీమ డాకిని వీర్య నందితాం అన్నారు. ఇక్కడ చారు వర్ణిని, భీమ డాకిని. వర్ణిని, డాకిని వీరు ఉభయుల్ని తృప్తిపరుస్తున్నటువంటి సూక్ష్మనాడిక ఏ స్వరూపం ఉందో సుషుమ్నా నాడి స్వరూపము, ఆ సుషుమ్నా నాడి స్వరూపమే చిన్నమస్త అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. అందుకే ఈ తల్లిని ఉపాసించినటువంటి వారికి అద్భుతమైన యోగశక్తి, పైగా సంకల్ప శక్తి ఇత్యాదులు లభిస్తాయని చెప్తారు. శతంచైకాచ హృదయస్స నాడ్యస్తాసాం మూర్ధానమభినిశ్రుతైక తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి విశ్వంచన్యా ఉత్క్రమణే భవంతి అనే మంత్రం ఉంది. హృదయంలో ప్రధానంగా 101 నాడులు ఉంటాయట. అందులో ప్రధానమైన నాడి మూర్ధస్థానాన్ని పోతోంది. దాన్ని సుషుమ్నా అని అంటారు, మూర్ధనాడి. ఆ నాడీ ద్వారం గుండా ఎవరికైతే ప్రాణం విడిచిపెట్టబడుతుందో వారు అమృతత్వాన్ని పొందుతారు అని ప్రాణోత్క్రమణ ద్వారాల గురించి వర్ణిస్తూ చెప్తూ ఉన్నది దివ్యమైన కఠోపనిషత్తు. ఇలా మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ తత్వమే ఇక్కడ మనకి దశమహావిద్యలో ఉన్నది అనేటువంటి సమన్వయం కూడా కనబడుతున్నది. పైగా ఇది ఉపనిషత్తులతో పోల్చితే జ్యోతిర్విద్య అని చెప్పబడుతున్నది. ఉపనిషత్తుల్లో జ్యోతిర్విద్యకి ఇది ఇక్కడ సంకేతంగా చెప్పబడుతున్నది. అందుకే దివ్యమైన జ్యోతిర్విద్యా స్వరూపిణి అయినటువంటి చిన్నమస్తాదేవికి నమస్కారం చేసుకుని ఇప్పుడు ధూమావతి స్వరూపం గురించి చెప్పుకోబోతున్నాం. ధూమావతి ఈ స్వరూపం చాలా చిత్రంగా ఉంటుంది. ఈ తల్లి ఒక వితంతు రూపంలో గోచరిస్తూ ఉంటుంది.
ఒక కాకిని ఈవిడ వాహనంగా కలిగి ఉందంటారు. చేటా చీపురు పట్టుకుని ఉంటుంది. అంటే మనం స్త్రీ శక్తిని అన్ని దశల్లోనూ కూడా జగదంబా రూపంగా చూడగలుగుతున్నాం. ఇందులో కూడా ఒక తత్వ సంకేతం ఉన్నది. అయితే ఈ ధూమావతి ఉపాసన ఎలాంటిదంటే పూర్వకర్మ వాసనని క్షయించేయగలిగే శక్తి ఉన్నది. అంటే ఎలాగంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితంగా ఇప్పుడు గ్రహ బాధలు మొదలైన అనుభవిస్తూ ఉంటే ధూమావతి ఉపాసన వల్ల దాని నుంచి బయటపడవచ్చు అని చెప్తారు. అలాంటి ధూమావతి ఉపాసన చాలా విశేషం. ఇందులో అద్భుతమైన తాత్వికమైన విషయములు ఉన్నాయి. ఈ ధూమావతి కళ్ళల్లో ఒక విరక్తి భావం కనబడుతూ ఉంటుంది. పైగా అన్ని శోభలు కూడా విడిచిపెట్టేసింది ఈవిడ. ఇందులో 2 రకాల ఆంతర్యాన్ని చూపించారు. ఇది ఒకవైపు అంతర్ముఖ విద్యగా చూపిస్తూనే మరొక వైపు అవిద్యా స్వరూపాన్ని చెప్తున్నది అనే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ఈ జగత్తునంతటిని మాయ 2 విధాలుగా కప్పి ఉన్నది. ఒకటి సత్యాన్ని తెలియకుండా చేయడం, ఒకటి అసత్యాన్ని సత్యం అనుకునేలా చేయడం. ఒకటి ఈ 2 సత్యాన్ని కప్పివేస్తే దాన్ని ఆవరణ అంటారు. అసత్యాన్ని సత్యం అనుకుని భ్రమింపజేసేటప్పుడు దాన్ని విక్షేపం అంటారు. ఈ 2 విధాలుగా పనిచేసే ఏ మాయాస్వరూపం ఉన్నదో ఆ మాయాస్వరూపాన్ని ఇక్కడ ధూమావతి రూపంతో చెప్తున్నారు. ఒక విధంగా ఈ ధూమావతికి జ్యేష్ఠ అని పేరున్నది. జ్యేష్ఠ అంటే ముందున్నది అని అర్థం. సమస్తములైన దేవతలు, సృష్టి వీటన్నిటికీ ఆరంభానికి ముందు ఉన్నటువంటి ఒక రాత్రి స్వరూపం ఏదుందో ఆ రాత్రి స్వరూపాన్ని ధూమావతి అంటారు. ఋగ్వేదంలో రాత్రి సూక్తం మనకు ప్రత్యేకంగా చెప్పారు. ఈ రాత్రి తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ రాత్రియే పరమాత్మ యందు యోగ నిద్రా రూపంలో ఉన్నది, జగముని యందు మోహనిద్రాది రూపములతో ఉన్నది. ఆ రాత్రి సూక్త స్వరూపిణియే ధూమావతి. దీని తత్వాన్ని మరింతగా పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. చండాసురదమని ఖండిత పాప భవజనని చండి చండాసురదమని ఖండిత పాప భవజనని చండి చండాసురదమని ఖండిత పాప భవజనని చండి చండాసురదమని ఖండిత పాప భవజనని. అష్టమాతృకారూపిణి నవదుర్గాకృతిధారిణి అష్టమాతృకారూపిణి నవదుర్గాకృతిధారిణి దుర్దమ భండనకారిణి దుర్మద ఖండన ధోరణి దుర్దమ భండనకారిణి దుర్మద ఖండన ధోరణి దుర్మద ఖండన ధోరణి దుర్మద ఖండన ధోరణి చండి చండాసురదమని ఖండిత పాప భవజనని 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 సప్తసతీ మను సంస్తుత లలితాఖ్యానే ప్రస్తుత సప్తసతీ మను సంస్తుత
ललिताख्याने प्रस्तुता देवी सूक्तैरभिष्टुता त्वं भव देवी मयि मुदिता देवी सूक्तैरभिष्टुता त्वं भव देवी मयि मुदिता त्वं भव देवी मयि मुदिता त्वं भव देवी मयि मुदिता चण्डी चण्डासुरदमनी खण्डित पाप भवजननी 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 ऐं ह्रीं श्रीं मनु जपतुष्टा ऐं ह्रीं श्रीं मनु जपतुष्टा सरिगम पदनि स्वरपुष्टा सरिगम पदनि स्वरपुष्टा ओंकाराद्भुत रवपुष्टा ओंकाराद्भुत रवपुष्टा सच्चिदानंद स्थितिशिष्टा सच्चिदानंद स्थितिशिष्टा चण्डी चण्डासुरदमनी खण्डित पाप भवजननी 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 या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. చండీమాత దేవకార్యాన్ని పూర్తి చేయటం కోసం అవతరించింది. ఆమె రూపం చండ ప్రచండంగా ఉంటుంది. అధర్మ సమయంలో ఆ రూపం ప్రకటమవుతుంది. ఆమె కోపం ధర్మరక్షణ కోసమే. భక్తుల పట్ల అది శాంతరూపం, సౌమ్యరూపంగా అనుగ్రహాలు వర్షించేదిగా ఉంటుంది. మహిషాసురుడు లోకాలను పీడిస్తుండగా అమ్మవారు వాడితో యుద్ధానికి దిగింది. వాడు శ్రీహరి శత్రువులైనటువంటి రాక్షసులను సృష్టి చేస్తే ఆ తల్లి తన గోళ్ల నుంచి శ్రీహరి దశావతారాలను సృష్టించింది. ఆ దశావతారాలు రాక్షసులను సంహరించి అమ్మలో కలిసిపోయాయి. మహిషాసురుడు మరొక విధంగా విజృంభిస్తే అమ్మవారు దశ మహావిద్యలతో వాడిని అరికట్టింది. మహిషాసురుడి యొక్క మహాకోపం వచ్చి తానే స్వయంగా దేవతలను బాధించటం ప్రారంభించసాగాడు. అప్పుడు త్రిమూర్తులు వాడితో యుద్ధానికి దిగిన
వాడిని నివారించాలని చూశారు. వాడి బలం ముందు త్రిమూర్తులు నిలవలేక పక్కకు తప్పుకోవలసి వచ్చింది. దైవీ శక్తులు ఆ పరిస్థితిని అమ్మవారికి నివేదించారు. అప్పుడప్పటికి దేవతలు, ఋషులు అందరూ అమ్మవారి దగ్గరకు చేరి స్తోత్రం చేయగా ఆమె మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతీ స్వరూపమైనటువంటి చండీమాతగా ఆవిర్భవించింది. సమస్త దేవతా శక్తులు ఆ చండీమాతలో కలిసిపోయాయి. అప్పుడు ఆమె విపరీతమైనటువంటి కోపంతో మహిషాసురుణ్ణి సంహరించింది. అప్పుడు ఆ తల్లిని అందరూ చండీమాత అని స్తుతించారు. ఆ చండీమాత చండముండలనే రాక్షసులను ఆ దేవి సంహరించింది గనుక ఆమెకు చండీ అనే పేరు వచ్చింది. దుర్గా సప్తశతి చెబుతూ ఉన్నది, నవదుర్గాల్లో మహాగౌరిని దుర్గాష్టమి రోజు అర్చిస్తారు. ఆ మహాగౌరి ప్రార్థన ఇట్లా చేస్తున్నారు. శ్వేతే వృషే సమారూఢ, శ్వేతే వృషే సమారూఢ, శ్వేతాంబరధరా శుచి, మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా. తెల్లని వృషభాన్ని అలంకరించి శ్వేతవస్త్రధారిణి అయి సదా శుచిగా ఉంటూ మహాదేవుడై శివుడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది అయినటువంటి ఆ మహాగౌరి శుభాన్ని అనుగ్రహించుగా కాని ఆ దేవిని ప్రార్థించాలి. గౌరి అంటే గౌరవర్ణం, అంటే తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉన్నదని అర్థం. తెలుపు అంటే సత్వగుణం. మహాగౌరి అంటే ఎక్కువగా తెల్లగా ఉన్నదని అర్థం. తెలుపు రంగులో ఎక్కువ తక్కువలు ఉండవు గనుక ఆ తల్లి సత్వగుణాన్ని అతిక్రమించి ఉన్నది అని అర్థం చెప్పుకోవాలి మనం. సత్వగుణాన్ని కూడా అతిక్రమించడం అంటే త్రిగుణాతీత స్థితి అని అర్థమవుతుంది. అదే తుర్యావస్థ. ఆ తుర్యావస్థను భక్తులకు అనుగ్రహించేటువంటి జగదంబను మహాగౌరిగా ఎవరెవరు కొలుస్తున్నారో వాళ్ళకి అష్టసిద్ధులు లభిస్తున్నాయి. మహాగౌరి తన 4 చేతులతో అభయముద్రను, త్రిశూలాన్ని, వరదముద్రను, డమరుకాన్ని ధరించి ఉన్నది. అభయం సంసార భయాన్ని పోగొడుతున్నది. త్రిశూలం త్రిగుణాలను పరిహరిస్తూ ఉన్నది. వరదముద్ర వరాలను అనుగ్రహిస్తుంది. ఢమరువు భక్తుల మనస్సును శుద్ధనాదంతో ఏకాగ్రంగా చేస్తున్నది. ఈ విధంగా తన చతుర్భుజాలతో భక్తులను చతుర్విధాలుగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ మహాగౌరి దేవి కృప అందరికీ కలుగుతుంది.